చిత్తూరు జిల్లా కాణిపాకంలో ప్రసిద్ధి చెందిన శ్రీ స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి సుమారు 25 ఏళ్ల క్రితం తన తండ్రి కింజరపు ఎర్రనాయుడుతో కలిసి ఈ ఆలయాన్ని దర్శించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆలయం ఎంతో అభివృద్ధి చెంది ప్రధాన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుండడం ఆనందంగా ఉందన్నారు. భారీగా భక్తుల రద్దీ ఉందని, శ్రీకాకుళం సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించామని, తన వంతు పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నమస్కారం. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళి గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే, ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే మీరు చూసుకుంటే మన హైవే కూడా దగ్గరలోనే ఉండి, అది కూడా ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నటువంటి హైవే బ్రహ్మాండంగా శరవేగంగా అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి.